హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై షార్ట్స్ అండ్ బ్లాగ్స్. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే నేను ఎగ్జిబిషన్కి వెళ్తున్నానని చెప్పిన కదా, అక్కడైతే ఆ పాప ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉంది, బాబు మాత్రం ఏడుస్తున్నాడు. టాయ్స్ కొనిస్తా అని చెప్తే అక్కడ టాయ్స్ అవి ఉంటాయని చెప్తే మెల్ల ఏడ్చుకుంటాయినా లోపలికి వచ్చిండు. ఆ తర్వాత అక్కడ ఒక్కొక్కరికి టికెట్ వచ్చేసి 300, ముగ్గురికి కలిపి 300 అయినాయి. మా బాబుకి తీసుకోలేదు, 3 years పిల్లలకి అవసరం లేదన్నట్టు. సో నేను బాబుని ఎత్తుకొని మేమైతే లోపలికి వెళ్ళినాము, చెప్పలేదు 4 years అని. అట్లా ఎందుకులే అంత పట్టించుకోరు కదా అని చెప్పేసి తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయినాం. అక్కడ బ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది కదా, ఇది లండన్ సిటీ ఎగ్జిబిషన్ అంట. అంతా సెటప్ అయితే మస్తు వేసారు, ఫొటోస్ అయితే ఇష్టం వచ్చినట్టు దిగచ్చు అందరు. మంచిగా లవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఎవరైనా రావచ్చు. చాలా బాగా వేసారు లోపలైతే సెటప్, మీకు కనిపిస్తుంది. నేను ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం వీడియో తీసిన. షార్ట్స్లో అయితే ఇంత డీటెయిల్గా చెప్పలేను కాబట్టి నేను వీడియో తీసిన. ఎవరైనా కరీంనగర్ వాళ్ళు ఉంటే తొందర చూడని వాళ్ళు అయితే వెళ్ళి చూడండి. నేనే చాలా లేట్గా చూసిన, ఇంకా మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. నాకేం ఇంట్రెస్ట్ ఉండదు, మా పాప వల్లే నేను వచ్చిన. అక్కడ ఎగ్జిబిషన్లో ఏమైనా తీసుకోవచ్చు అని చెప్పి ఆ ప్లాన్తో వస్తా అన్నట్టు నేను. అక్కడ నాకేం ఇంట్రెస్ట్ ఉండదు, ఫ్రెండ్స్తో పోతే మాత్రం హ్యాపీగా ఉంటుంది అన్నట్టు నాకు కొంచెం. సో ఇప్పుడు పిల్లలు కాబట్టి నేను చూసుకోవాలి పిల్లల్ని, వాళ్ళు ఎంజాయ్ చేస్తే నేను చేసినట్టే అంతే. సో అటు ఇటు చూస్తున్నారా, సేమ్ లండన్లో ఉన్నట్టే అక్కడ ఎట్లా సెటప్ చేసారు. ఇక్కడ రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన అవన్నీ పెట్టడం, ఇట్లా మంచిగా సెటప్ చేసారు అన్నట్టు. ఇక్కడనేమో ఏంటి షిప్ పెట్టారు, ఇటు సైడ్ ఏమో ఇప్పుడు అంత ట్రెండింగ్ కదా ఇట్లా సెల్ఫీ స్టిక్ రౌండ్గా దిగడం, అక్కడ డాన్స్ వేయడం అట్లా. కానీ అక్కడికి పెద్ద క్యూ ఉంది, ఒక టికెట్ అనుకుంటా దానికి కూడా 50 rupees. పెద్ద లైన్ ఉంది అని చెప్పేసి మేము పక్కగా చేసినాం. ఎక్కడెక్కడ కొంచెం వెరైటీ ఉంటే అక్కడ పాపనైతే కొన్ని ఫొటోస్ అయితే తీసినాం. ఆ తర్వాత ఇట్లా లోపలికి వస్తే షాపింగ్ ఏరియా మొత్తం మన ఇంట్లోకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి మ్యాక్సిమం. కానీ నాకు కావాల్సింది మాత్రం బ్యూటీకి సంబంధించినవి. సో నా హెయిర్ యాక్సెసరీస్ కానీ, చెప్పులు కానీ, ఫేస్కి సంబంధించినవి, ఇంకా బ్యాంగిల్స్, ఇట్లా షాపింగ్ చేయడం అంటే నాకు ఇష్టం. ఎగ్జిబిషన్లో ఎప్పుడైనా ప్రతి ఇయర్ నేను ఇట్లా వేసుకొని వస్తాను షాపింగ్ అయితే. ఫస్ట్ మా బాబుకి అయితే ఒకటి ఏరోప్లేన్ కొనిచ్చినాం టాయ్, అది చూడగానే అస్సలు వదిలేదు. అది 300, 400 చెప్పిండు, లాస్ట్కి 250కి ఇచ్చిండు. అది ఇచ్చినాకనే మా వాడు కొంచెం ఆడుకున్నాడు, అప్పటిదాకా ఏడుపు మొక్కమే పెట్టిండు. ఇక కొంచెం లోపలికి అట్లా వెళ్ళిన తర్వాత అక్కడ స్మోక్ బిస్కెట్స్ అయితే ట్రై చేసిండు మా ఆయన. తర్వాత ఇటు కొంచెం పక్కకి వస్తే మసాలాలు ఉన్నాయి, ఇవి మనం ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు అన్నట్టు. చికెన్ కానీ, ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ, అదొక ప్యాకెట్ తీసుకున్నా. తర్వాత లోపలికి వస్తే మళ్ళీ ఇక్కడ అన్నీ ఆడుకునేవి పిల్లలకి, మనకి ఎవరికైనా ఎక్కడానికి ఉంటాయి కదా. ఆ పాపనైతే కూర్చోబెట్టిన, నేను ఏది ఎక్కలేదు, ఫ్రెండ్స్ ఉంటేనే నాకు ఎంజాయ్, నేను ఏది ఎక్కలేదు, జస్ట్ అట్లా చూస్తున్నా. మా బాబు అయితే ఎప్పుడు భయపడతాడు అంతే, నాతోనే ఉన్నాడు. మనకు ఒక టాయ్ ఇవ్వాలి, చేతిలో పట్టుకొని ఆడుకుంటాడు దాంతో. ఏవి ఎక్కడ కొంచెం భయం ఎక్కువ అన్నట్టు. ఈవెన్ స్కూల్లో జారుడుబల్లో కూడా ఎక్కడ అన్నట్టు, ఇవేం ఎక్కుతాడు. మా పాప మాత్రం ఫుల్లేరా అన్నీ ఆడుతుంది. సో దాన్ని అయితే ఒక్కటి ఎక్కిపించినాం. అట్లా దింపిన తర్వాత కాసేపోయినాక ఇంటికి వెళ్దాం అంటుండు. నా షాపింగ్ కూడా అయిపోయింది కదా. ఇక చూసారా, కొన్ని కప్స్, ఇంకా మన ఫేస్ అండ్ హెయిర్కి సంబంధించినవి కొన్ని తీసుకున్నా, చిన్నగా అట్లా. చెప్పులు కూడా తీసుకున్నా. ఇక వెళ్దామని అంటుండే ఇంటికి. మేము కూడా వెళ్ళాలని రెడీ అయినాం. అప్పుడే 10 అవుతుంది. ఇంకా చూసిరా జనాలు ఎంతమంది ఉన్నారో, వస్తూనే ఉన్నారు. అది ఇప్పటి వరకు ఓపెన్ ఉంటుందో తెలియదు కానీ అట్లా వస్తూనే ఉన్నారు. ఇంకా చూడండి అటు ఇటు ఎంతమంది జనాలు ఉన్నారో. వచ్చేటప్పుడు అయితే ఇక్కడ ఒకటి నెంబర్స్ ఒకటి వేస్తే నాకు ఒకటి గిఫ్ట్ వచ్చింది, అది నేను మర్చిపోయిన తర్వాత చెప్తా. ఇదైతే 10 rings వేయడం అన్నట్టు. 50 rupeesకి ఆ 10 rings వేస్తే మాకు 1 rupee కూడా రాలేదు. అవన్నీ అక్కడ డబ్బులు పెట్టారు కదా, అవి ట్రై చేసి చూస్తే ఒక్కటి కూడా రాలేదు. వస్తుందని అనుకుని తీసుకున్నాను అన్నట్టు. ఆయనకు చిన్నప్పుడు వస్తున్నాడట మా హస్బెండ్కి. సో నేను ఒక ట్రై చేయమన్నాడు, నేను ఒక 5 వేసిన, ఆయన ఒక 5 వేసిండు. ఏమీ రాలేదు, మా 50 ఏమైనాయి. ఈ తర్వాత ఇంటికైతే వద్దామని బయటకు అయితే వచ్చేసినాం. బయటకు వచ్చిన తర్వాత మా వాడైతే ఫుల్ హ్యాపీ, ఎప్పుడు ఇంటికి వెళ్దామని. తొందర ఏరోప్లేన్ తోటి ఆడుకోవాలని ఎక్సైట్మెంట్ అనమాట.
ఇక మా పాప అయితే హ్యాపీ అని అడిగితే హ్యాపీ అని ఉంటుంది. అది ఏం తీసుకోలేదు, జస్ట్ ఒక పెన్సిల్ తీసుకుంది. దానికి ఒక చిన్న బుక్ వచ్చింది లాస్ట్కి. ఆ పెన్సిల్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి ఎప్పుడెప్పుడు రాద్దామా అని చూస్తుంది ఇంటికి పోయి. సో మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. ఆల్రెడీ మార్నింగ్ వండిన చికెన్ రైస్ అయితే ఉంది, జస్ట్ పోయి అట్లా తినేసేయడమే. ఇంటికైతే వచ్చేసినాం. ఫుల్ అలసిపోయినట్టు అనిపించింది, జస్ట్ అటు ఇటు తిరిగినాం అంతే. కాళ్ళు వచ్చినాయి. ఇక మొత్తం ఏమేమి తీసుకున్నాను అన్నీ బయట పెట్టినా. ఇది కూడా ఒక షార్ట్ పెట్టినా, చూడండి. చూడకపోతే షార్ట్స్ అన్ని లింక్స్ పెడతాను, షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి. వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇవన్నీ షాపింగ్ చేసి నేను బయటికి వెళ్ళినప్పుడల్లా ఇట్లా చిన్న చిన్న షాప్ చేసుకొని వస్తా. కంపల్సరీ టిక్లీలు, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ యాక్సెసరీస్ మాత్రం ఎక్కువ ఉండాలి నాకు. పాపకు కానీ నాకు కానీ యూజ్ అవుతాయని చెప్పేసి. ఈ లిప్ బామ్లు, లిప్స్టిక్స్ ఎన్ని ఉన్నాయో అసలు నాకే తెలియదు. అన్నీ ఉంటూనే ఉంటాయి ఎప్పుడు ఏదో ఒకటి. లాస్ట్ ఇది చెప్పిన కదా, ఇదేంటంటే మన చికెన్లో ఒక 6 స్పూన్స్ కలపాలట పావు కిలోకి. డైరెక్ట్ ఉప్పు, కారం, మసాలాలు అన్నీ మిక్స్ అయ్యి వస్తాయి. జస్ట్ కలుపుకొని ఆయిల్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అక్కడ దిగిన కొన్ని పిక్స్ అయితే పెట్టినా చూడండి. నేను వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.